మన రాష్ట్రంలో టూరిజాన్ని అభివృద్ధి చేయడానికి అనేక అపారమైన వనరులు, అపారమైన అవకాశాలు ఉన్నాయి. దాన్ని మనం అందిపుచ్చుకొని డెవలప్ చేసినట్లయితే మన రాష్ట్రంలో యువతి యువకులకి మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కాబట్టి దాని మీద దృష్టి పెట్టాలని మరి మంత్రులకు కానివ్వండి, అధికారులకు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి నుంచి కూడా సూచించడం జరుగుతా ఉంది. దానికోసం ప్రత్యేకమైన ల్యాండ్ పార్సెల్స్ ని ఎక్కడైతే టూరిజం ఎక్కువగా ఇష్టపడతారో ల్యాండ్ పార్సెల్ చేసి వాటిని డెవలప్ చేయడం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడం కానివ్వండి, చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. మరి దాంట్లో భాగంగా మరి చాలా స్టార్ హోటల్స్ ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చారని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాం. అమరావతిలో దస్పల్లా అమరావతి హోటల్స్ 200 కోట్ల పెట్టుబడి, 400 మందికి ఉద్యోగాలు, 180 రూములతో 4 స్టార్ హోటల్ ని స్థాపించడానికి ముందుకు వచ్చిన ఏదైతే ప్రతిపాదన ఉందో ఆ ప్రతిపాదన ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా విఎస్కే హోటల్స్ రిసార్ట్స్ అరకు వ్యాలీలో 55 కోట్ల పెట్టుబడితో 98 మందికి ఉద్యోగాలు లభించే ఒక రిసార్ట్స్ ని డెవలప్ చేయాలని చెప్పేసి వచ్చిన ప్రపోజల్ ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. దీంట్లో ప్రత్యేకంగా అభినందించాల్సింది, సపోర్ట్ చేయాల్సింది ఏంటంటే ఈ ప్రమోటర్ ఒక ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తి. స్వయం కృషితో పైకొచ్చి తన స్వంత భూమి 13 ఎకరాలుంటే దాంట్లో రిసార్ట్స్ అక్కడ నిర్మాణం చేస్తానికి తన 13 ఎకరాల భూమిలో ఈ రిసార్ట్స్ ని డెవలప్ చేస్తానికి ముందుకు వచ్చారు. 55 కోట్ల పెట్టుబడి పెట్టి మరి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఈ ప్రమోటర్ కి అన్ని విధాలా కూడా సహకరించండి, ఎటువంటి ఇబ్బంది లేకోకుండా కూడా ఇది పూర్తి అయ్యేటట్టు చూడమని చెప్పారు. అంతేకాకుండా ఒక సూచన కూడా, ఒక ఆలోచన కూడా చేశారు. ఈ ఏరియాస్ లో ఏదైతే ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ టూరిజం డెవలప్ చేయడానికి అవసరమైతే రుణం తీసుకుని దాంట్లో 50% ట్రైబల్స్ ని పార్ట్నర్షిప్ ఇచ్చి ఈ హోటల్స్ కానీ రిసార్ట్స్ కానీ డెవలప్ చేసి అవి అవుట్ సోర్సింగ్ ఇస్తే, ఓబ్రాయ్ కానివ్వండి, తాజిక్ కానివ్వండి, మనం నిర్మాణం చేసి స్ట్రక్చర్ ని కనుక ప్రాపర్టీని కనుక వాళ్ళకి ఇస్తే ఆ ప్రాపర్టీస్ లో 50% ట్రైబ్స్ కి భాగస్వామ్యం కల్పించి బాగుంటుంది. అది కూడా ఆలోచించేయమని చెప్పేసి కూడా అధికారులకి ముఖ్యమంత్రి గారు సూచించారని చెప్పేసి నేను మనవి చేస్తాను.